ఈరోజు మనము భిన్నాలను ఎలా భాగించాలో నేర్చుకుందాము. ఒక ఉదాహరణని తీసుకుందాము. హాఫ్ డివైడెడ్ బై హాఫ్. ఎప్పుడైనా ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నంతో భాగిస్తే దేనితో భాగిస్తున్నామో ఆ భిన్నాన్ని తిరిగేసి న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా రాసి దాన్ని భిన్నంతో గుణించాలి. ఈ వచ్చిన నెంబర్ని ఇన్వర్స్ అంటాము. ఇలా 1/2 ఇంటూ 2/1. 2/1 1/2 యొక్క ఇన్వర్స్. కావున 1/2 ఇంటూ 2/1 ఈక్వల్ టు 2/2 ఈక్వల్ టు 1 వస్తుంది. ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో డివైడ్ చేస్తే, అంటే హాఫ్ని హాఫ్తో కానీ, 5ని 5తో కానీ, లేదా 100ని 100తో కానీ అన్నీ కూడా ఒకటే వస్తుంది. అలాగే 2ని 2తో కూడా డివైడ్ చేస్తే 1 వస్తుంది. కానీ దానిని 2 ఇంటూ 1/2గా వ్రాయవచ్చు. ఇది 1కి సమానమే. ఇంకొక ఉదాహరణని చూద్దాము. 12 డివైడెడ్ బై 4. దీనిని 12/1 ఇంటూ 1/4గా వ్రాయవచ్చు. ఇది 12/4కి సమానము. ఇది 3 వస్తుంది. 12 డివైడెడ్ బై 4ని ఇలా రాస్తాను. ఒక నెంబర్తో డివైడ్ చేయడము లేదా 1 ఆ నెంబర్తో మల్టిప్లై చేయడము అంటే గుణించడము రెండు ఒక్కటే. ఉదాహరణకు ఏ ఇన్వర్స్ 1/a అంటే 2/3 ఇన్వర్స్ 3/2. అలాగే 5 ఇన్వర్స్ అంటే 1/5 వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి. 2 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 6. దీనిని 2/3 ఇంటూ 6/5గా రాయవచ్చును. ఇది 6 ఇంటూ 2 12, 5 ఇంటూ 3 15. 12/15కి సమానము. దీనిని 4/5 అని రాయవచ్చు. ఇంకొకటి చూద్దాము. 7/8 డివైడెడ్ బై 1/4. దీనిని 7/8 ఇంటూ 4/1గా రాయవచ్చు. 1/4కి 4/1 ఇన్వర్స్ కావున ఇలా రాశాను. ఇప్పుడు లెక్కని చేద్దాం. 7/8 ఇంటూ 4/2. 4 రెళ్ళ 8 కావున 7/2 ఇంటూ 1 ఈక్వల్ టు 7/2 వచ్చింది. ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీనిని 3 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్గా వ్రాసాను. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే బాగా అర్థమవుతుంది. చూడండి. -2/3 డివైడెడ్ బై 5/2. దీనిని -2/3 ఇంటూ 2/5గా రాయచ్చు. ఇది -4/15కి సమానము. అలాగే 3/2 డివైడెడ్ బై 1/6 ఎంత వస్తుంది? 3/2 ఇంటూ 6/1. ఇక్కడ 2 3 6 కావున 3/1 ఇంటూ 3/1 ఈక్వల్ టు 9 వస్తుంది. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. -5/7 డివైడెడ్ బై 10/3. దీనిని -5/7 ఇంటూ 3/10 అంటే 10/3 ఇన్వర్స్ని రాశాను. అన్ని చోట్ల ఇలాగే చేస్తున్నాను. ఇది -15/70కి సమానము. దీనిని 5తో భాగించినా మనకెంత వస్తుంది? -3/14 వస్తుంది. -15/70 ఇంకా -3/14 రెండు సమానమే. ఇంకొన్ని చూద్దాం. ఇప్పుడు 1/2 డివైడెడ్ బై -3ని తీసుకుందాం. -3 అనే నెంబర్ని భిన్న రూపంలో రాద్దాం. -3/1గా రాయొచ్చు.
కావున 1/2 డివైడెడ్ బై -3/1గా వ్రాసాను. 1/2 ఇంటూ ఇన్వర్స్ ఆఫ్ -3/1 ఎంత? -1/3. కావున 1/2 ఇంటూ -1/3 ఇది -1/6 అవుతుంది. ఇంకొకటి చూద్దాం. -3 డివైడెడ్ బై 1/2. -3ని -3/1గా రాయొచ్చు. -3/1 డివైడెడ్ బై 1/2 అంటే -3/1 ఇంటూ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే 1/2 ఇన్వర్స్ ఎంత? 2/1. కావున -3/1 ఇంటూ 2 ఎంత వస్తుంది? -6/1. ఇది -6 అవుతుంది. ఇంకొకటి చూద్దాం. 2 డివైడెడ్ బై 1/3. దీన్ని తీసుకుంటే 2ని 2/1గా రాస్తే 2/1 ఇంటూ 3/1 ఈక్వల్ టు 6/1 ఈక్వల్ టు 6 వస్తుంది. 2 పిజ్జాలని తీసుకుందాము. ఇలా డ్రా చేస్తాను. ఒక్కొక్క దాన్ని 3 వంతులు చేస్తాను. ఏం వస్తుంది? ఎన్ని ముక్కలు వచ్చాయి? 1 2 3 4 5 6 6 ముక్కలు వచ్చాయి. ఇందాకటి ఆన్సర్ అంతే. ఇంకొకటి చూద్దాము. -7/2 డివైడెడ్ బై -4/9. ఇది -7/2 ఇంటూ -9/4కి సమానము. -9/4 -4/9కి ఇన్వర్సు. అయితే -7 ఇంటూ -9 ఎంత? +63. అలాగే 4 ఇంటూ 2 ఎంత? 8. కావున -7/2 ఇంటూ -9/4 ఈక్వల్ టు 63/8 వస్తుంది.